ఇంతకంటే నీతి బాహ్యమైన నీచమైనటువంటి కామెంట్ ఇంకోటి ఉండదు. అంటే ఒక గట్టిగా నిన్నగాక మొన్న ఏర్పడిన ఒక ప్రభుత్వంలోని 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి రావడానికి ఎదురు చూస్తున్నారన్న మాట, వస్తారన్న మాట, ఇక ఇంతకంటే అవకాశవాదపు వ్యాఖ్య ఇంకోటి ఉండదు. ఇదంతా ఏంటంటే విచ్చుకపోయే పుట్టిని కాపాడుకోవడానికి, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు అనేటువంటి ఒక చేదు నిజాన్ని ఇంకా కూడా కేసీఆర్ మింగలేకపోతా ఉన్నాడు. కాబట్టి దాన్ని కాపాడుకునే ఒక దశలో కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యానం చేసినారు. అయితే ఒకటి మాత్రం ఉంది, ఈ ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ మాత్రం పార్టీగా ఒక కుదుపు పడుతుంది. ఓకే, అందులో డౌట్ లేదు. కాంగ్రెస్ లో ఒక అంతర్మథనం స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ లో అంతర్లీనంగా చాలా చాలా ఇష్యూస్ రేజ్ అవుతాయి. అది మాట్లాడే ముందు కేసీఆర్ ఏ యాంగిల్లో మాట్లాడుంటాడు? కేవలం పార్టీని కాపాడుకోవడానికైనా? అంతకుమించి ఏం లేదు. కాకపోతే కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. ఏమని అంటే విచ్చలవిడిగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకోవడం అనేది సహజంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇష్టం ఉండట్లేదు. వాళ్ళందరూ ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మా మీద అరాచకాలు చేసిన వాళ్ళు నువ్వు ఎట్లా కాంగ్రెస్లో చేర్చుకుంటావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్న కేసీఆర్ దానికి కొంత యాడింగ్ చేసేసి అదే ఆ ఎమ్మెల్యేలు నా దగ్గరికి వస్తున్నారు, మీరెందుకు అటుపోతారు అని చెప్పడానికని మాట్లాడినటువంటి ఒక అవకాశవాదపు మాట. అంటే అవకాశం ఉండే ఛాన్స్ లేదా? అంటే పవర్ లో ఉన్న అసలు ఎప్పుడు జరగదు. దట్టు కాంగ్రెస్ లో అంటే అంత స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవించేటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావాలంటే వాళ్ళ పార్టీలోనే నాయకత్వం మార్పును కోరుతారు, వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు రావాలని కోరుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకో పార్టీలో జంప్ అవ్వడానికి ట్రై చేయరు. అంటే ఒకవేళ కేసీఆర్ అధికారంలో ఉండి కాంగ్రెస్లకు సైజబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలనా కానీ కేసీఆర్ తన మాంత్రిక చర్యల ద్వారా కొనగలుగుతుండే, చేసినాడు, గతంలో చేసినాడు, ఇప్పుడు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా భావ సారూప్యత ఉంటుంది కాంగ్రెస్కు బీఆర్ఎస్కి. అదే కాంగ్రెస్ వాళ్ళు పోయి బీజేపీలో చేరడం కష్టం. ఎందుకంటే ఎంతో కొంత ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు. తర్వాత సహజంగా కేసీఆర్ని ఒకప్పటి కాంగ్రెస్ వాదిగా కొంత ఆప్యాయతతోని, కొంత ఆదరాభిమానాలతోని, ఎంతో కొంత ఒక ఫ్రెండ్లీగానే చూస్తారు. ఎంతైతే అంటే యాంటగోనిజం టువర్డ్స్ హరీష్ రావు ఉంటుందో, ఎంతైతే యాంటగోనిజం టువర్డ్స్ కేటీఆర్ ఉంటుందో, కవిత పట్ల ఉంటుందో, అంత యాంటగోనిజం కాంగ్రెస్ వాళ్ళకి కేసీఆర్ పట్ల ఉండదు. ఓకే, మీరు అవునన్నా కాదన్నా ఎంత ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి తిట్టుకున్నప్పుడు కూడా శాసనసభ వేదిక మీద కూడా అటు కోమటిరెడ్డి గారు కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ పట్ల ఆ గౌరవభావాన్ని ప్రదర్శించారు. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంటే ఒకప్పటి సహచరులు కదా, ఇప్పుడు మనం చిన్ననాటి మిత్రులు ఉంటాం. డెఫినెట్గా వేరే వేరే కారణాల వల్ల విడిపోయి అటో పక్షం ఇటో పక్షం పోయినా ఎక్కడో ఒక చోట మనం చిన్నప్పుడు బల్పాలు పెట్టి రాసుకున్న విషయాలు, పలకలు పెట్టి ఆడుకున్న విషయాలు ఏవో కొన్ని జ్ఞాపకం వస్తుంటాయి. సో ఆ రకమైన ఆప్యాయత, అనురాగం ఉంటుంది. కానీ అంటే కేసీఆర్ను సహజంగా అంటే కేసీఆర్ని ఒక వ్యక్తిగా కొట్టే విషయంలో మాత్రం కాంగ్రెస్లో అంత పట్టుదల ఉండదు. ఆయన అనేది ఏంటంటే 106-105 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే నన్ను బీజేపీ కూల్చడానికి ప్రయత్నం చేసింది. అంత 64 ఉన్నారు, అంత బోగస్. ఆయనను కూల్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అసలు కేసీఆరే వాళ్ళ తొడ మీద పోయి కూర్చున్నాడు. కేసీఆర్ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ది ల్యాప్ ఆఫ్ ది బీజేపీ. నెవర్ ఎవర్ దేర్ వాజ్ ఎనీ రిఫ్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. యాక్చువల్లీ ఆల్ కాంట్రవర్షియల్ బిల్స్ లో కానీ ఆల్ కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ముందు బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ముందు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్. ఈ దేశంలో ఏ రూలింగ్ పార్టీ, ఏ రీజనల్ పార్టీ కూడా కేసీఆర్ ప్రదర్శించినంత విధేయత బీజేపీ పట్ల ప్రదర్శించలేదు. ఇది నిన్నగాక మొన్న జరిగిన విషయం. దీన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదు. తర్వాత రెండోది, ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పోవడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్, ఎలక్టరేట్. నియోజకవర్గాలలో ప్రజలు ఏం భావిస్తున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సడన్గా హైదరాబాద్లో ఇట్నుంచి అటు పోయేటట్టు ఉండదు. కనీసం ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవాలనుకున్నప్పుడు మినిమంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఒక 100 మంది అన్నా ఆయన వెనుక పోవాలి. లేకుంటే ఒక్కడిగా పోతే రేపు నియోజకవర్గానికి రాలేడు, నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేయలేడు.
ఏకాకైపోతాడు. కాబట్టి ఆ 100 మంది అనునాయులు వచ్చే స్థాయి రావాలనంటే దానికి ఎంతో కొంత అసంతృప్తి ఆ పార్టీలో ఉండాలి.